నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఓ పువ్వు కథ అనే శీర్షికలో భాగంగా ఈరోజు నేను బంతిపువ్వు గురించి మాట్లాడబోతున్నానండి. పండగ వచ్చినా, పబ్బం వచ్చినా, శుభకార్యం వచ్చినా ప్రతి దానికి ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మామిడాకుల తర్వాత బంతిపూలేనండి. దసరా, దీపావళి, వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం అనేటువంటి పండగల్లో ఈ బంతి పువ్వు మనకి కంపల్సరీ ఉండాల్సిందేనండి. అంటే ఇంటికి గుమ్మాలకి తోరణాలుగాను, పెళ్లి మండపాలలో కూడా చాలా ఎక్కువగా వాడే పువ్వండి ఇది. వివాహాలకి అత్యంత ప్రధానంగా వాడే అలంకరణ వస్తువులలో ఈ బంతి పువ్వు ఒకటండి. పెళ్లి కూతుళ్ళకు కూడా ఈ బంతి పూలతోటి ఆభరణాలుగా తయారు చేస్తారనమాట. చేతికి, చెవులకి ఇట్లా పెట్టడము అంతా కూడా రకరకాల రంగుల సైజుల బంతి పూలను వాడి తయారు చేస్తారనమాట. చాలా ఆకర్షణీయంగా ఉంటాయండి ఈ పూలతో చేసినటువంటి జ్యువెలరీ. ఎక్స్క్లూజివ్గా బంతి పూలతోటి ఇది ఎక్కువగా నార్త్ ఇండియాలో ప్రాక్టీస్లో ఉందన్నమాట. అంటే అక్కడ దుర్గాదేవికి కూడా ఈ బంతిపూల మాలలు వేస్తారనమాట. అక్షింతల కింద బంతిపూలని వాడతారు. అలా ఈ సంక్రాంతి సమయంలో ఈ బంతిపూల వాడకం చాలా ఎక్కువగా ఉంటుందండి మన సౌత్ ఇండియాలో కూడా. అంటే గొబ్బెమ్మలు పెట్టినప్పుడు గొబ్బిళ్ళకి కంపల్సరీ బంతిపువ్వు ఉండాల్సిందే. అంటే గౌరీదేవికి ప్రతీక అని చెప్తారండి గొబ్బెమ్మ. ఆ గౌరీదేవికి మనము కంపల్సరీ ఈ బంతి పువ్వుని వాడతామన్నమాట. పిల్లలకి భోగి పళ్ళు పోసినప్పుడు వాటికి మెయిన్ మనం వాడేది ఈ బంతి పూలేనండి. రేగిపళ్ళు ఇవన్నీ కూడా ఈ బంతి పూలలో కలిపి పిల్లలకి దిష్టి తీసివేయడానికి ఉపయోగిస్తాం. అలాగే ఓణం పండగలో ఈ బంతి పువ్వు ప్రత్యేకత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎడిబుల్ కలర్స్గా వాడతారని, అలాగే ఈ బంతి పూలని నూనె తయారు చేస్తారని, అంటే తలలో ఉన్న చుండ్రు అలాంటివన్నీ కూడా ఈ బంతిపూల నూనెతోటి పోతుందటండి. అలాగే మరిన్ని ఔషధాలు తయారు చేయడానికి ఆయుర్వేదంలో కూడా ఈ బంతిపూని ఎక్కువగానే ఉపయోగిస్తారండి. ఈ బంతి చెట్టు చాలా పెద్దగా ఏమి ఉండదండి, సన్నగా పొడుగ్గా ఉంటుంది. అంత సన్న పొడుగు చెట్టుకి ఇంతంత బంతిపూలు పూస్తాయన్నమాట. ఈ బంతి పువ్వు మిగతా పువ్వుల్లాగా తొందరగా వాడిపోదండి. అంటే ఇప్పుడు ఈ కనకాంబరము, జాజి ఇవన్నీ చేతిలో వేసుకుంటేనే చేతివేడికి వాడిపోతూ ఉంటాయి. కానీ ఈ బంతిపువ్వు అలా కాదండి. అది కొన్ని రోజులు మిగతా పువ్వుల కన్నా ఎక్కువగా మొక్క మీద ఆరోగ్యకరంగా ఉంటుందన్నమాట. ఈ బంతి పువ్వు మన లైఫ్కి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తుందండి. అంటే చుట్టుపక్కల ఎలాంటి వాతావరణం ఉన్నా కూడా అది నిలదొక్కుని అది ఇంకా వికసిస్తూనే ఉంటుందండి. దాని అందంతో మనందరికీ ముచ్చటగా ఆశ్చర్య పొందేలాగా ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుందండి. ఇదండి బంతిపువ్వు సంగతి. వచ్చే సంచికలో మరొక పువ్వుతో మీ ముందరకు వస్తాను. అంతవరకు సెలవు.